సద్గురు ఒక ఎన్లైటెన్ బీయింగ్, నేను కూడా ఒక ఎన్లైటెన్ బీయింగ్, కొత్తగా వచ్చిన. వీళ్ళు సేవ చేసిరు. కాకపోతే మీరు సబ్ జూనియర్, వాళ్ళు సీనియర్లు, అంతే కదా. డెఫినెట్లీ వాళ్ళ పరంపర వేరు, ఈయన ధ్యాన పరంపర, ఈయన ధ్యానం చేసుకుంటూ అయిపోయాడు. ఉమ్. సద్గురు గురుజీ ఆయన యోగా చేసిండు, ఏం చేసిండు, ఆయన ఏమో చేసిండు. నేను అఘోరా పరంపరలో నేను అయిపోయాను. మీరేం చేసారు మరి? నేను అఘోరా టెక్నిక్స్ వాడుకొని నేను అయిపోయినా. ఉమ్. ఈ టెక్నిక్స్ మీద నేను మాస్టరీ తెచ్చుకున్నా, ఈ టెక్నిక్స్ లో నేను మాస్టర్ని. దీన్ని నెక్స్ట్ నేను పంపించగలుగుతా నెక్స్ట్ జనరేషన్ కి. ఇప్పుడు మీరే అన్నారు వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు బట్టి బట్టే బ్యాచ్ అని. బట్టి నేను బట్టి బట్టే నేను batch, వాళ్ళని పండితులు వేరే బట్టి రకంగా అనలేదు. ఏం చెప్తున్నా, దానికి ఫాలో అప్ కూడా ఏం చెప్పినా అది అంత ఈజీ కాదు. వాళ్ళు పండితులు, మహా గొప్ప వాళ్ళు పండితులు. తర్వాత బట్టి అనే పదం కూడా వాడిర్లే, కానీ వినండి ఒకటి. అవును, సరే, వాళ్ళ 2-3 బ్యాచ్లు చెప్పారు, మరి మీరే బ్యాచ్ అంటున్నా. నేను ఇంత ముందే క్లియర్ గా చెప్పిన, రివైండ్ చేసుకొని చూసుకోండి, ఆన్ కెమెరా అంతా రికార్డ్. చెప్పండి, ఏం కాదు, నేను చెప్తా, ఆన్సర్ అక్కడే ఉంది ఇప్పుడు నాకు. నేను ఎన్లైటెన్ మాస్టర్ని. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎక్కడ నేర్చుకోరు మీరు? నేను నా ఇంట్లో, కాశీలో, తమిళనాడులో, హిమాలయాస్ లో రకరకాల అంటే మీ గురువు గారే మీ ఇంటికి వచ్చి నేర్పించిండా రోజు అప్ అండ్ డౌన్ హిమాలయ టు కరీంనగర్? అవును, రోజు చేయలే, ఆ. మైండ్ టు మైండ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకసారి దీక్ష ఇచ్చిన తర్వాత ఒకసారి కరెక్ట్, అంటే ఇప్పుడు నార్మల్గా ఏదో టెస్టింగ్ కోసం ఇచ్చేది ఉంటుంది, తన ఆత్మని ఇంకో శిష్యునితో లయం చేయడం అనేది ఉంటది. అది చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే ఒక వైర్లెస్ కనెక్షన్. ఆయన ఉన్నదేమో హిమాలయాల, మీరు ఉన్నదేమో కరీంనగర్. ఎట్లా మీ ఇద్దరికి ఏమైనా హాట్స్పాట్ పాస్వర్డ్లు షేర్ చేసుకోరా? వైఫై ఉంటది ఇప్పుడు కూడా మైండ్ టు మైండ్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈ మూమెంట్ లో కూడా నేను మా గురువుతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మాట్లాడగలుగుతాను. ఎట్లా మాట్లాడతారు? ఒకసారి మాట్లాడండి గురువు గారితో లైన్ లో. ఏం మాట్లాడాలి అంటే గురువు గారు తిన్నారా పన్నారా మాట్లాడండి. అవసరమైతే ఓ బీరేసిర్రా ఇందాక అన్నారు కానీ నేను బీరేసి వచ్చినాను అడగండి. లైవ్ లో మీ గురువు గారితో మాట్లాడండి సార్. టేక్ యువర్ ఓన్ టైం. డెఫినెట్లీ ఐ కెన్ స్పీక్. కాకపోతే తిన్నారా పడుకున్నారా అని కాకుండా, సరే, మీకు ఏం మాట్లాడాలనిపిస్తుందో అది మాట్లాడండి లైవ్ లో. ఏం మాట్లాడాలి అంటే మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? ఆయన మీ గురువు గారు, అవును, మీరు వారి శిష్యులు. ఏదన్నా ఒక మంచి విషయాలు లేదంటే ఏదన్నా అడగండి. గురువు శిష్యుల మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతూ అవే మాట్లాడండి, ఇబ్బంది ఏముంది? గుడ్ క్వశ్చన్. గురు శిష్యుల మధ్యలో సాధన అయ్యే క్రమములో ఓన్లీ టెక్నిక్స్ మాత్రమే అవుతుంది. సరే, సాధనకి ప్రయర్గా టెస్టింగ్ ఉంటుంది. ఎందుకు, ఏంటిది, అవసరమా వద్దా, ఎన్నో ఉన్నాయి కదా, వీళ్ళకి ఎందుకు వస్తున్నావు, ఇంట్రెస్ట్ ఉందా లేదా, అదంతా ఉంటుంది. ఒకసారి ట్రాక్ లో పడ్డ తర్వాత, ఒకసారి ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ఇది చేయకు, ఓన్లీ ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఒక పని చెయ్యి, ఇప్పుడు మీ గురువు గారిని లైవ్ లో అడుగు. అదే అంటున్నా కదా, మీరు వినట్లేదు. ఇక్కడ లైవ్ లో ఏమడు ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఇది చేసేయి, ఈ పని చేసేయి, ఇది చెయ్యి అని ఉంటుంది. అందుకే మీరు డౌట్ ఆయన అడగండి. ఇప్పుడు ఆ డౌట్ ఏం చెప్పండి, అడుగుతా. గురువు గారు ఇట్లా సిగ్నేచర్ స్టూడియోలో ఉపేంద్ర అని ఒక తలకు మాసినోడు తగిలిండు, వాడు ఏదేదో అడుగుతాడు, వాడు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఇయ్యాలా వద్దా అని అడగండి. యూ బేటా అంటాడా, హే వాంతో ఇంద్ర బాబు అంటాడా, ఏందనేది మీరు నాకు చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక సాధకుడు ఎన్లైట్ అయిపోతాడో అప్పటిదాకానే అతని రూల్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అతను ఇండిపెండెంట్. దండం పెడతాను ఆయన, నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడు, ఇవన్నీ సోది రామాయణం పెట్టకు కానీ నువ్వు మాట్లాడు. మీరు హిందుత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదు ఏం తెలుసుకోకుండా నేను హిందువులు అట్లా హిందువులు ఇట్లా అని షో కొడదాం అనుకుంటే కొట్టుకోండి, పడేటోళ్ళు పడతారు ఆడియన్స్, నాదేం పోతుంది. నువ్వు అంతా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు, భారతదేశం కూడా మాట్లాడినట్టు మాట్లాడు, కానీ లెట్ మీ హిందూ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు నేను నీ గురించి డెఫినెట్లీ నా బిజినెస్ హిందూయిజం, నా బిజినెస్ హిందూయిజం. నేను హిందూయిజం మీద ఈ సాధనలు, ఈ ఆశ్రమాలు పెట్టి డబ్బు సంపాదించుకున్నాను. హిందూయిజాన్ని బిజినెస్ గా చేసి నేను మలుచుకుంటా అంటే ఇక మీకు పరిస్థితులు బాగుండవు అంటున్నా. ఎందుకు బాగుండే సార్? నేను ఫ్రీగా అడుగుతున్నానా? నేనేమన్నా నాకు డొనేషన్ ఇమ్మని అడుగుతున్నానా? నీకేమన్నా ప్రాబ్లం ఉంటే సపోజ్ ఒక కైండ్ ఆఫ్ హాస్పిటల్ లాగా చెప్తున్నా, నా దగ్గర పని బెనిఫిట్ అయితే పేమెంట్ హిందువులే రావాలా? ఎవరైనా రావచ్చు, నేను ఎవరికైనా చేస్తాను. నా బిజినెస్ హిందూయిజం అంటారు మీరు. నా బిజినెస్ బేస్ అయింది హిందూ సైన్స్ మీద. ఈ హిందూ సైన్స్ నేను నేర్చుకున్నా, దీన్ని నేను పొందిన, దీంతో నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు గొప్ప బాబా లేదా గొప్ప స్వామి లేదా గొప్ప సాధువు అని చెప్పి నేను నమ్మాలంటే వినండి, బయట ఘోరంగా వర్షం పడుతుంది, వానాకాలం కదా, వర్షంలో మీరు కూడా తడిచినట్టున్నారు. తడలేదు, వేరే ట్రాన్స్పోర్ట్ వచ్చినాయి కాబట్టి. ఆ వర్షాన్ని ఒక 10 నిమిషాలు ఆపితే సరే, నాకు చిన్న పని ఉన్నది చూసుకొని వస్తే ఆపగలుగుతారా? నేనేమంటున్నా, మీరు అనే దాంట్లోనే గొప్ప గురువులు, గొప్ప స్వామీజీలు ఎవరు చెప్పండి, ఇంకోరు చెప్పండి వాళ్ళ పేరు ప్రజెంట్ ఉన్నారా? ఎవరెవరు ఉన్నారా? అంటే మీకు ఆపే శక్తులు లేవా మీ దగ్గర? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్నదానికి శక్తులు ఉన్నాయని విన్నా నేను అంటున్నా. వర్షాన్ని కాలాన్ని విన్నారా అండి? మీరు ఏదైతే గొప్ప గురువులు, గొప్ప స్వామీజీలు అంటారో,
మీరు చాలా మందిని కలిసిన అన్నారు కదా, అందులో ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మీ లెక్క మేము బిజినెస్లు చేస్తాం, నా కాడ ఉన్న శక్తులు మీ మీద ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడరు వాళ్ళు ఎవరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది స్ప్రెడ్ చేస్తారు న్యూస్ అంతే. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి ఆ డబ్బులు నేను మీకు ఎవడు చెప్పిండు? డబ్బులు లేవా? ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడ, స్వామీజీ దగ్గర డబ్బులు ఉండట్లేవా? నేను అదే అంటున్నా, నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడలేదు, నాకు తెలియదు. ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. అవునా, ఓహో ఇలా ఉందా, నేను కూడా మీ దగ్గర నుంచి 2 విషయాలు నేర్చుకుంటా. సరే నేర్చుకుంటా అంటే మీకే మంచి బిజినెస్ ఐడియా చెప్తా. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉందంటే చెప్పండి, 10 కోట్లు వస్తాయి. ఎట్లా? సపోజ్ మీరు 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలతో ఏం చేయాలి? ఫస్ట్ ₹1,00,000 పక్క పెట్టాలి. ఈ ₹1,00,000తో ఏం చేయాలి? 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పట్టుకురావాలి. ఓకే, ఈ 100 మంది జూనియర్ ఆర్టిస్టులతోని పాడ్కాస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని ఏం చేయాలి? మీరు ఇట్లా నిమ్మకాయ తీయాలి, ఇట్లా మిరపకాయ తీయాలి, విభూది వేయాలి, అదేయాలి, ఇది వేయాలి, వాళ్ళు మీకు అంతా జై జై అన్నట్టు కొట్టాలి, మిమ్మల్ని ఎక్కియాలి. ఈ 100 పాడ్కాస్ట్ వీడియోలు రెడీ అయిపోతాయి. అయిపోయిందా? ఇంకా మీరు ఎంత ఉన్నాయి? ₹9 లక్షల ఉన్నాయి. అవునా? ఈ 9 లక్షల మీరు ఏం చేస్తారంటే మిగిలిన 4 లక్షలతోనో లేకుంటే 5 లక్షలతోనో, డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్లో, సెలబ్రిటీలను మీరు పిలవాలి. కొంచెం వెల్ నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించేసి 20,000 30,000 వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు కదా. సరే 20,000 కూడా దొరుకుతారు, వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు. వాళ్ళని పిలిపించేసి ఏం చెప్పాలి? నా దగ్గర రండి, నా ముంగట కాలు మొక్కండి, నాకు కొంచెం ఇట్లా నాకు డివోటెడ్ ఉన్నట్టు మీరు ఆన్ కెమెరా చేయండి అని చెప్తారు. సరే 5 నిమిషాలు ఫోటో దిగితే 20,000 వస్తున్నాయి అని చెప్పి వచ్చేటోళ్ళు వస్తారు. ఇది ఒక బ్యాచ్ అయిపోతుంది. ఈ ఫుటేజ్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫుటేజ్ని మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కంటెంట్ ఫుటేజ్ కాబట్టి మీరు ఎవ్రీడే అప్లోడ్స్ కొడుతూ ఉంటారు. కొట్టిన తర్వాత 4-5 లక్షల 4 లక్షల్లో అయిపోయింది అనుకుందాం బడ్జెట్లలో. సపోజ్ మనకి అడ్వాన్స్ ఇచ్చేసి మిగతా తర్వాత ఇస్తా అని చెప్పినా ఇక్కడికి ఆపేసినా పర్లేదు. ఇంకా మీద ₹5 లక్షలు ఉంటాయి. ఈ ₹5 లక్షలతోని ₹12,000 పెట్టేసేసి మీరు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి. ఇక్కడ దాకా అయిపోయింది ఆ గేమ్. ఇప్పుడు మీరేం చేయాలి? మీరనే వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇట్లా మాలలు వేసుకోవాలి. అవి మాలలు ఎందుకు వేసుకుంటారు ఏందో కూడా తెలియని వేసుకోవాలి. వేసుకుంటే అయిపోయాయి, అవసరం లేదు. ఎవరు అడుగుతారు? మీరు కూడా అట్లా వేసుకోరు. అదే ఓకే, నా ఆన్సర్ చెప్తాను. మీరైతే వేసుకోవాలి. ఈ బిజినెస్లో మీరు మాలలు బాగా వేసుకొని ఎక్కువ ఉండి వెనకాల శివలింగం పెట్టుకొని ఇంకా మంచిగా గుడి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగా సెట్ అయిపోతుంది. ఈ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మాలలు వేసుకున్నారు, ఫొటోస్ అయిపోయింది, షూట్ అయిపోయింది, కంటెంట్ 100 పాడ్కాస్ట్లు అయిపోయినాయి, సెలబ్రిటీలతో కూడా మీకు అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బిజినెస్ మెన్ దగ్గరకు అప్రోచ్ అవుతారు. బ్లాక్ మనీ ఉన్న దగ్గరకు పోతారు. పోయేసేసి లేదా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ దగ్గరకు పోయి సెక్షన్ 80D 80C కింద మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ యాక్ట్ కింద మీరు కొంత మనీ అన్నది కనుక మీరు చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది అని చెప్పి ఒక లా ఉంటుంది. సో ఆ లా గురించి మీరు పోయి మాట్లాడేసి, ఈ లా ఉంది కదా సార్, చదివేసి మీ టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే ఏమంటాడు? నాకు 100 కోట్లు ఏదో వస్తుంది. సరే 10 కోట్లు ఎంతో అనుకుందాం, XYZ అమౌంట్ ఉన్నాయి సార్. జాతిరత్నాల సినిమా తెలుసుగా, మొత్తం చెప్పండి, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి, మీరు కూడా ఇచ్చేయండి సార్, పైసలు ఇచ్చేయండి అని చెప్పి అదే ఆన్సర్ చెప్పండి. అయితే మీరు అప్పుడు డీల్ చెప్పాలి వాళ్ళకి. సపోజ్ మీరు ఎంత ట్యాక్స్ కడతారు? ఇప్పుడు 22 కోట్లు ఏదో మీకు పోతుంది అనుకుందాం. ఖచ్చితంగా మీరు చారిటీకి ఇవ్వాల్సి వస్తుంది. సో చారిటీకి ఎందుకు చేస్తారు సార్? నాకు ఇవ్వండి, నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీరు నాకు ఒక 20 కోట్లు నాకు ఇచ్చిర్రు అనుకోండి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, 10 కోట్లు ఇచ్చేస్తా, లేదా 100 కోట్లు ఇచ్చిర్రు అనుకోండి, నేను మీకు మళ్ళీ 80 కోట్లు ఇచ్చేసేస్తాను. డిపెండ్స్, మీకు దొరికే బిజినెస్ మెన్ బట్టి మీరు అంటారు. ఎప్పుడైతే ఈ 100 crores మీ ట్రస్ట్లో డంప్ అవుతాయో మీరు మళ్ళీ ఆఫ్ రికార్డ్లో 80 crore రూపీ క్యాష్ ఇచ్చేస్తారు. ఇక్కడ దాకా అయిపోయింది. మీ దగ్గర ఎంత ఉన్నాయి? దీనికి ప్రయర్గా కూడా లేదా ఈ మనీతోనైనా కూడా ఏం చేయొచ్చు? చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళేసేసి సార్ ఇట్లా నా ట్రస్ట్ ఉంది, దీనికి ఇట్లా బిల్స్ క్రియేట్ కావాలి, ఇట్లా ఇది బ్లాక్ మనీ వైట్ మనీ చేయాలని చెప్తే వాళ్ళు టోటల్ బిల్స్ క్రియేట్ చేసి ఇస్తారు. మీరు అక్కడ అన్నదానం చేసినట్టు, ఇక్కడ గుడి కట్టినట్టు, ఇక్కడ బడి కట్టినట్టు, మీరు అది చేసినట్టు ఇది చేసినట్టు అని చెప్పేసి బిల్స్ క్రియేట్ చేసేస్తారు. ఈ బిల్స్ మీ దగ్గర పెట్టుకొని దీనికి ఫోటోలు పెట్టుకో. మా ఛానల్ కూడా వాడుకుంటారుగా. ఆన్సర్ చెప్పండి, ఇంటర్వ్యూ ఇచ్చి బయట మాట్లాడతారు. అదే అంటారు, మొత్తం ఆన్సర్ చెప్పండి. ఈ బిల్స్ అన్ని మీరు క్రియేట్ చేసి బయట పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు మీకు 100 ఇస్తే మీరు 80 లిక్విడ్ ఇచ్చారు, 100 మీకు అలా క్యాష్ ఉండిపోయినాయి. అవునా? మీరు బిల్స్ క్రియేట్ చేసేసి ఈ మనీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత మిగిలినాయి? మీకు 20 కోట్లు మిగిలినాయా? దీంట్లో ఏం చేస్తారు? మళ్ళీ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి మీకు మీ సెలబ్రిటీలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా మీరంటూ మీకోసం ఒక 10 కోట్ల రూపాయలు దాకా పక్క పెట్టుకోవచ్చు. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది భయ్యా? దీంట్లో 10 లక్షలు పెట్టారు, 10 కోట్లు మిగులుతలేవా? ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఇన్కమ్. ల్యాండ్ గ్రాబింగ్ వల్ల
గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక విగ్రహం పెట్టి ఇది మన గుడి అది ఇది అని చెప్పేసి మెల్లమెల్ల ఆక్యుపై చేసేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఆడ బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అమ్మితే అది ఇంకోటి. ఇట్లా ఎన్ని లేవు, ఎంత ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు ఇళ్ళకి వచ్చారు. ఉంది నా మెథడ్, ఇది నా మెథడ్ నేను చెప్పా కదా, మళ్ళీ చెప్తే దొరకమ్మా. ఇది నాకు ఇంతకన్నా మంచి మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను చెప్తాను, నా మెథడ్ చెప్తాను. మీరేమో ₹1,00,00,000 చెప్పారు, మీ కాడ 10,000 కోట్లది ఉంది అంతే కదా. నేను 10 కోట్ల చెప్పిన, నాకు 10,000 కోట్ల స్కెచ్ నాది. అంటే హిందువుల నమ్మకాన్ని లేదంటే దైవ భక్తిని వ్యాపారంగా మార్చుకోవడం అట్లా ఏం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? అట్లా ఏం లేదు, ప్యూర్ నా స్కిల్ అంతే. నువ్వు మనోనివేనా పాకిస్తానోనివా? మీరే హిందువులు కాదు ఫస్ట్ ఆనెస్ట్ గా చెప్తే. ఎందుకంటే నువ్వు ఇక్కడోనివా అక్కడోనివా? నేను పుట్టి పెరిగింది అంతే ఇక్కడనే. పక్కా కదా? నేను మరి ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు నాకు డౌట్. ఇప్పుడు మీరు హిందూ అవతారం కూడా అట్లే ఉంది. అవతారం ఇట్లే ఉంది, ఏం చేయాలి? టోప్ వేసుకుంటే అయిపోయి ఏమున్నది, జోక్ కాదు. ఇప్పుడు మీరు వినే పరిస్థితిలో లేదు. ఫస్ట్ హిందువులు అంటే ఎందుకు వినాలండి? మీలాంటి వాళ్ళు ఒక 2 రౌద్రాలు వేసుకొని ఒక కాషాయం జెండా వేసుకొని ఏది పడితే అది చెప్తే వినాలా మేము? ఏది పడితే చెప్తలేను కదా, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినా. నువ్వు 7 ఆసనాలు తీసుకున్నావు చెప్తలేవు, 7 సాధువు నేర్చుకున్నావు. నా గురువు గారు అక్కడెక్కడో హిమాలయాలు ఉంటారు, నేను ఇక్కడ బాడీ టు బాడీ టచ్ అంటావు, లేదంటే బ్రెయిన్ టు బ్రెయిన్ టచ్. ఏం టచ్ రా నాయన? ఆన్సర్ చెప్తే వినే అంత ఓపిక ఉందా? ఇంత ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంతా టైం పేకాడుతున్నావు ఏంది ఇద్దరం కలిసి? ఏమండి బ్రదర్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు లేడీ అగోరా 2 కావాలని చెప్పి మీరు ఉన్నారు, మీకు రియల్ అగోరా అనే క్వశ్చన్ తెలుసుకోవాలని ఇంటెన్షన్ మీకు లేదు. మళ్ళీ హిందూ రియల్ అగోరాలు ఎవ్వరు అమీర్పేటలలో తిరగరు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వరు, నేను 10,000 కోట్లు సంపాదించాలని చెప్పారు, నేను మార్కెట్ ఇది బిజినెస్ ఇది అని మాట్లాడు. అసలు వాళ్ళు జనాల్లోకి రారంటే మళ్ళీ మీరు రియల్ అగోరా అంటారు. వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ? హిందుత్వం పేరు మీద మీడియా నడపాలి, హిందువులకి హిందూ నాలెడ్జ్ ఓనియద్దు, ఫేక్ గురువులని ఫేక్ వాళ్ళని మనం అన్నట్టుగా చేయాలి. మళ్ళా చెప్తే వినరు. తప్పేముంది? ఇప్పుడు మీరు ఫేక్ అయినప్పుడు ఫేక్ అని చెప్పి వీడికి తీసుకొచ్చి ఫేక్ అని చెప్పలేదు, మీ బండారం మొత్తం బయట పెడతాను, మళ్ళీ బండారం బయట పెట్టండి. రైట్, మా హిందుత్వాన్ని లేదంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి మాలాంటి ఛానల్ కొన్ని ఉండొచ్చు. మీరు కాపాడడానికి లేరా అండి? బరాబర్ ఉంది, మీరు ఎప్పుడు కాపాడడానికి లేదని. సరే మీరు వచ్చిరండి, వచ్చిండే సైంటిస్ట్ బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టే నడుతుంది కదా, ఇది ఏం పద్ధతి? మీరు అరే నవ్వకండి, మీరు నవ్వద్దంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి? ఆడంటారు టిల్లు బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టే నడుతుంది అన్నట్టు, ఇక హిందుత్వం మొత్తం నువ్వు చేయబట్టే ఇక మొదలైంది, దీనికి ఆది నువ్వే అంతా నువ్వే అన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరు హిందుత్వాన్ని కాపాడాలనుకుంటే ఫస్ట్ మీరు హిందుత్వంలో సాధన చేయాలి, మీరు సాధకునిగా మారాలి. మీరు మనది అసలు నిజం ఏంటన్న ప్రత్యేకమైన హిందూ అనేటోడు ఎవడు సాధన చేయాలి అవసరం లేదు. ఒక హిందూ అనేటోడు మన నమ్మకాలు ఎట్లుంటాయంటే చెట్టు నమ్ముతాడు, పుట్టను నమ్ముతాడు, ఆయన ప్రతిదీ ఆకాశంలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, భూమిలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, ఎక్కడైనా దేవుణ్ణి కొలుచుకుంటాడు. అది ఒక హిందువుల ఒక గొప్పతనం, అంతేగాని గొప్పతనం. సాధనలు చేయాలి, హిమాలయాలకు పోవాలంటే పుట్టినోడు అందరూ హిమాలయాలకు పోతే గిడికి తెలంగాణలో ఉడుకుతాడు. ఇప్పుడు నేను హిమాలయ పొమ్మని చెప్పలే, మీరే హిమాలయ పొమ్మన్నా అని అనండి, దానికి మీరే ఆన్సర్ చెప్పుకోండి, ఎడిటింగ్ లో కట్ చేసి పని చేయండి. మీ అవతారాన్ని బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి అర్థం ఏందో చెప్పండి. మీరు ఇనే ఇంటెన్షన్ లేరు, మీకు లేడీ అగోరా కావాలి ఫస్ట్. లేడీ అగోరా నువ్వు మొగని వాడు నువ్వా? నేను మొగోన్నే. మరి క్లారిటీ. శ్రీనివాస్ అగోరి ఉన్నాడు కదా వైరల్, నాకు తెలియదండి, నేను తెలియదా? వినలేదు, నేను ఎప్పుడు ఆ పేరు ఇంతవరకు వినలేదా? వినలేదు, చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు, నాకు సంబంధం. దైవ సాక్షి చెప్పండి, ఒట్టు పెట్టి దైవ కాదు, ఏ సాక్షిగా నువ్వు జగన్ సాక్షి ఛానల్ చెప్పమన్నా చెప్తాను, నాకు సంబంధం లేదు. నేను మీరు ఇంతవరకు లేడీ అగోరా వినలే, ఏమన్నా తెలియదు. దైవ సాక్షిగా మీరు వినలే అని చెప్పేసి జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడు, నేను దైవ సాక్షి గురించి మాట్లాడతలేను. దైవ సాక్షిగా మీరు వినలేదా? నేను జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతున్నా. ఒట్టు పెట్టి ఆమె గురించి ఎందుకండి మీరు వినలేదా? ఆయన గురించి వినండి, వాడు కూడా పెద్ద బేవకూఫ్ వాడు, మీ లెక్కనే 2 రోజులు అవుతారు. నేను ఇంకో బేవకూఫ్ అనుకోండి, వాడు మొగోడు కాదు ఆడోడు కాదు, ఆడోడు కాదు, నాకు పీరియడ్స్ వస్తాయి, నాకు అది వస్తుంది, నేను మటన్ తింటా చికెన్ తింటే స్టోరీలు చేసి 2 రోజుల తర్వాత లోపల అవే కావాలి కదా, డైరెక్ట్ గా అదే కావాలి. ఇప్పుడు నేను హిందుత్వాన్ని పెట్టుకొని నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నెక్స్ట్ మీ పరిస్థితి కూడా ఏదో చెర్లపల్లిలో లేదంటే అక్కడ పోయే పరిస్థితి. చెర్లపల్లి కూడా సరిపో, డైరెక్ట్ తిహారే. సరే, కాకపోతే మీకు ఇప్పుడు ఏంటిది, మీకు ఆ శ్రీనివాస్ అగోరా లాగా ఆన్సర్లు చెప్తే మీకు మంచిగా అనిపిస్తుంది, మీకు సబ్జెక్ట్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆధ్యాత్మిక గురువులు ఎవరు చెప్తా అంటే మీకు అద్దు, గౌతమ్ బుద్ధ ఎందుకు గౌతమ్ బుద్ధ అంటే మీకు అద్దు. నీకు గౌతమ్ బుద్ధుడికి ఏం సంబంధం రా నాయన? నువ్వు 10,000 కోట్లు సంపాదించడానికి వచ్చినా నువ్వే అంటే 10,000 కోట్ల గురించి క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ వినరు,
మీ క్వశ్చన్ మీరే చెప్పుకొని మీరే ఆన్సర్ చెప్పుకొని నేను చెప్పినా అంటారు. వినండి బ్రదర్, అబద్ధాలు ఆడతారు ఆన్ కెమెరా. మీరేమో 90 వేసి ఉన్నారు, నేను ఒక చుక్క కూడా వేయలే. మీకు నాకు తేడా, నేను మీరు చెప్పే మాత్రమే మీకు వినిపిస్తుంది, నేను చెప్పేది మీకు వినిపిస్తలేదు. అది నా బాధ. అవసరమైతే ఇంకోటి తెప్పిస్తా కానీ ధర ఉండు ఒక్క నిమిషం. ఎంత అవుతుంది వైన్ ఓపెన్ అయినా ఓ బీర్ తెప్పి తెప్పిస్తే తెప్పి ఉండి ఇంకేం. బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? నవ్వకండి బ్రదర్. తాగొచ్చిన అన్నారు మీరు జనాల్ని మిస్గైడ్ చేయాలి. మీరు బీర్ తాగొచ్చిన అన్నారు, ఇంకో బీర్ తెప్పిస్తా. నేను బీర్ తాగినా అని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడినా నాకు గుర్తుంది, మీరు ఏం మాట్లాడినా మీరే మర్చిపోతున్నారు. ఇంకొక బీర్ తెప్పిస్తా, తాగి మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతావా? నేను ఏం చెప్తున్నా, ఒక బీర్ తెప్పిరా బాబు. హెచ్ఓడి గారు ఒక బీర్ తెప్పియండి, లేదంటే ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఒకటి తెప్పి ఇడబెట్టు. జోక్ కాదు, ఇడబెట్టు. నేను చెప్తున్నా, ఉంటే చూడుపో ఆ బీర్ చూడిపోయా. ఎక్కడైనా అక్కడెక్కడైనా బీర్ ఉంటుంది చూడు, బీర్ తాగుదాం. ఇప్పుడు నీతో నేను బీర్ తాపిస్తా. అయిపోయింది, కక్కిపోయండి. నేను ఏం చెప్తున్నా, నేను బీర్ తాగినా కూడా నేను ఏం చెప్పినా బీడి కాదు మాట. మీరు ఒకటన్నా 2 వేసిరా 3 వేసిర్రా 6 గంటలకు అంటే నేను ఏది మాట్లాడినా కూడా నాకు గుర్తుంది, నేను కాన్షియస్ ఉన్నా. నేను బీర్ తాగినా తాగితే తప్పు కదా అని మీరు అంటే, ఆల్కహాల్ లిమిట్ లో తాగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, లిమిట్ కి మించి తాగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసిన అని చెప్పిన.